ఆశీర్వాదాలతో తప్పనిసరిగా నేను ఈ సినిమాని హిట్ చేస్తాను. మనం అందరం కలిసి ప్రివ్యూ చూస్తామని నేను గ్యారంటీ ఇస్తాను. ఇంత మంచి మనసు, మాట తప్పని వ్యక్తిత్వం, నిజాయితీ ఉన్న విజయ్ కుమార్ సార్ తన భవిష్యత్తులో ఈవెన్ ఈ సినీ ఫీల్డ్లో కూడా అద్భుతమైన ఎథిక్స్ ఉన్న, వాల్యూస్ ఉన్న ప్రొడ్యూసర్గా నిలబడాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా మనం అనుకున్న జరుగుతుంది, అంత డౌట్ లేదు. యాక్చువల్గా నేను ఇంతవరకు నాకున్న టోటల్ అనుభవం అంతా కూడా ఓన్లీ రియల్ ఎస్టేట్ మీదనే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా నేను సైడ్ బిజినెస్కి వెళ్ళలేదు. సో ఓన్లీ రియల్ ఎస్టేట్లో నేను నిలబడింది జరిగింది. కానీ యాక్చువల్ నా దగ్గర అంటే నేను చాలామంది ఆఫీసర్స్ని అంటే ఒక చిన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎస్ఐ గారి దగ్గర నుంచి మనం డీజీపీ డీజీ గారి వరకు మనం చూస్తున్నాం. కానీ ఇలాంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని ఎంతవరకు నేను చూడలేదు. సో అలాంటి వండర్ఫుల్ పర్సన్ ఏసీపీ చక్రవర్తి. సో ఏసీపీ గారితో నేను మాట్లాడినప్పుడు ఆయనలో ఉన్న ఆ పట్టుదల అవన్నీ చూసి ఆలోచన విధానం ఇలాంటి వ్యక్తితో మనం కలిసి ప్రయాణం చేయడం వల్ల సో ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో మరి మాట్లాడిన మరుక్షణమే మేము కమిట్ అవ్వడం జరిగింది. సో ఎనీహౌ ఏమైనా మరి అలాంటి నిస్పందనే మన ప్రాజెక్టు సో ముందుకెళ్తాయని చెప్పేసి మాటిస్తూ సో వారికి మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ సో ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మిస్టర్ విజయ్ గారు సో విజయ్ సత్య గారు సో వారు కూడా నేను ముందుగా విజయ్ కుమార్ గారికి నా ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సార్ అంటే నాకు మంచి గౌరవం, అభిమానం. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ప్రతి ఒక్కరిని అభిమానంతో ఆప్యాయతతో మర్యాదిస్తారు కాబట్టి నాకు చాలా అభిమానం. ఈరోజు ఈ సుదినం ఎందుకంటే అక్కడ ఆంధ్రాలో తెలుగుదేశం విజయం సాధించింది. మరి ఈరోజు నాటూర బర్త్డే. మరి ఈరోజు మన సినిమా అనౌన్స్ చేశారు కాబట్టి సినిమా 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే గురుగారు రామ్ సత్యనారాయణ ఉన్నారు కాబట్టి వారి అడుగుజాడలో వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇలాంటి మంచి సక్సెస్లు మరెన్నో విజయం సాధించాలని చెప్పి మనసుతో కోరుకుంటూ మేడం గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అంత దూరం నుంచి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఈరోజు మన బీబీకే విజన్ చైర్మన్ ఎండి శ్రీ విజయ్ కుమార్ గారి పుట్టినరోజుకి గిఫ్ట్ ఏంటంటే మన మేడం గారు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొంటే మనకు గిఫ్ట్ అది. ఎందుకంటే అందరి ఆరాధ్య దేవుడు మన ఎన్టీఆర్ అయితే వారి మనవరాలంటే మనకి ఎంతో ఆనందం. అటువంటి మహా వ్యక్తి ఇలాంటి కార్యక్రమం రావడం చాలా నిజంగా 100% ఆనందంగా ఉంది. ఇక ఈరోజు మన విజయ్ కుమార్ గారి పుట్టినరోజు మళ్ళీ తెలుగుదేశం ఒక విజయ దుందువి మోగించిన రోజు కలిసి కాబట్టి చాలా ఆనందం. ఇక ఉపన్యాసం తగ్గించి మనం ఏం చేద్దామంటే విజయ్ కుమార్ గారితో కేక్ పోయినాం. అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి పిలిచి వచ్చిన మా ప్రసాద్ రాజు గారికి, మా వేణు గారికి, మా మనోజ్కి, మా అందరికి కూడా అభినందన తెలియజేస్తూ జడ్జి మారియాద్రి గారు మాకు ఆత్మీయులు, మా గురుగారు అయినా అలాగే మా మేడం గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు వస్తే మా అందరికి కూడా ఎంతో అంత ఊపుకుంటుందని తెలియజేస్తాం. మేడం మీరు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసింది కోరుతున్నాం. ఇక చక్రవర్తి గారు చెప్పారు ఇప్పుడు సినిమా అనౌన్స్ చేశారు. నేను సినిమా రంగం నుంచి రియల్ ఎస్టేట్లో వద్దాం నేను వచ్చాను, ఈయనేమో అడిగి వెళ్తున్నారు. సరే ఏది బాగుంటుందో చేద్దామండి. సక్సెస్ఫుల్గా సినిమా తీశాను. నేను ఇప్పుడు సక్సెస్ఫుల్గా రియల్ ఎస్టేట్లోకి రమ్మని నన్ను ఆయన ఇన్వైట్ చేశారు విజయ్ కుమార్ గారు. మొన్నే నేను అక్కడ సదాశివపేటలో ల్యాండ్ నాతో కొనిపించారు. సక్సెస్ఫుల్గా సెంటిమెంట్గా అది చాలా బాగుంది. అందరూ కూడా దాంట్లోకి ఎంటర్ అవుతాను. మా సినిమా కూడా అందరూ మేము చూస్తున్నాం. మీరేమో సినిమా రంగంలో పోతున్నారు. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. ఒకసారి వచ్చి మీరు ముందు కేక్ పోయింది సార్, ఉపన్యాసాలు వచ్చేస్తాం. ఎందుకంటే మన మేడం గారు లాంటి నుంచో పెట్టి మీరు ఎంతసేపు మాట్లాడటం అంటే యాక్చువల్గా మేడం గారు అయితే ఇక్కడికి గెస్ట్గా రాలేదు. సో ఒక తమ్ముడు బర్త్డే ఆశీర్వదించాలని చాలా ఆత్మీయంగా అభిమానంతో ఉచ్చరించారంటే వాళ్ళకి ఎంత పెట్టినా మనం తీసుకోలేము. ఎందుకంటే ఎంతో అఫెక్షన్గా ఆవిడ ఒకటే అన్నారు, నాకు కళ్యాణ్ రాము తమ్ముడు, అలాగే మరి తారకో తమ్ముడు అంటే నందమూరి తారక రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో నువ్వో తమ్ముడు అని చెప్పేసి ఆవిడ ఆల్రెడీ ఇచ్చారు. సో అలాంటి చదువుతోటే మరి ఆ మేడంని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఏదైనా హరికృష్ణ గారు పెట్టాలంటే మనందరికీ ఎంతో ముద్దు, మీ అందరికీ తెలిసిందే. సో వారిలో ఉన్న ఆ చార్మి ఏదైతే ఉన్నదో అలాంటి ఎంతో అభిమానం, ఎఫెక్షన్లుగా ప్రతి వ్యక్తిని కూడా
అభిమానించే మంచి మనస్తత్వం, అలాంటి మనస్తత్వమే మరి ఎంతసేపు పాపం ఆవిడ వెయిట్ చేసేలా చేసింది. సో థ్యాంక్ యూ. మరి మీ అందరి పక్షులో మీరందరూ ఓకే అనుకుంటే మీరందరూ గట్టిగా క్లాప్స్ కొడితే మరి పాట ఏదో ఉంటాము మీరే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, Vijay Garu. Happy birthday to you. ఇదే ఇచ్చేది క్లాప్ కొట్టలేము. కింద స్టార్ట్ అయిపోయింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ గారికి చిన్న గిఫ్ట్, మళ్ళా నందమూరి సుహాసిని గారి చేతి మీదుగా అందరికీ గిఫ్ట్స్ మీరు తలా ఒకటి. ఇది సెల్ ఫోన్ స్టాండ్ మేడం అండ్ మీరు మేడం అందువల్ల ఇస్కాన్ వారి స్వామివారి ప్రసాదం ఇది. మా ఇంటికి వచ్చారు. హరే రామ్. యాక్షన్. సో మీరందరూ కూడా మేము రోజు చేసే అన్న సందర్భంలో ఇస్కాన్ వారి ద్వారా 150,000 మందికి మేము ప్రజెంట్ చేస్తున్నాము. మీరు ఏ ఏరియాలో చేస్తా అనుకుంటే మాకు సార్కి ఫోన్ చేస్తే అక్కడికి మేము భోజనం పంపిస్తాం. ఎవరి దగ్గర కాంట్రిబ్యూషన్స్ అవసరం. సార్ ఒకసారి పట్టుకోండి.